హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. నిన్న అఖండ 2 టీజర్ చూశాక ఒకటి అనిపించిందండి. అసలు టీజర్ గురించి కూడా కాదు, ఆ టీజర్స్ రియాక్షన్ గమనిస్తే ఓన్లీ బాలయ్య బాబు క్యాన్ పుల్ దిస్ ఆఫ్ అండ్ ఓన్లీ బోయపాటి క్యాన్ ఇమాజిన్ ఇలాంటి సీన్స్ అని చెప్పి. అండ్ నిజమే కదా అనిపించింది. అసలు బాలయ్య బాబు అలా నడుచుకుంటూ వస్తుంటే సోలం జుయ్యమని తిరిగేసి అందరినీ నరికేస్తుంది. ట్రస్ట్ మీ, అసలు ఇలాంటి సీన్స్ రాయడానికి దమ్ము ఉండాలండి. ఒక డైరెక్టర్ అసలు స్క్రిప్ట్ రాసుకునే స్టేజ్లోనే ఇలాంటి సీన్ పెట్టడానికి షేక్ అవుతారు. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా చాలా తేడా కొడుతుంది. కానీ బోయపాటి ఈజ్ బిల్డ్ డిఫరెంట్. అసలు ఆయన కెరియర్ మొత్తం అవుట్రేజెస్ షాట్స్ చాలా ఉంటాయి. అసలు వేరే వాళ్ళు తీయడానికి కూడా భయపడే షాట్స్ అండ్ సీన్స్ అండ్ స్టేజింగ్ ఈయన మాత్రమే అలా ఓకగా తీస్తారు. అందుకే బోయపాటి ఈజ్ ఆథర్ అని నేను అంటాను. అండ్ ఇట్స్ అబౌట్ టైమ్ వి రికగ్నైజ్ ఇట్. అసలు ఆథర్ అంటే ఎవరు? ఆథర్ అంటే ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది. బేసికల్లీ ఒక డైరెక్టర్కి తనకంటే ఒక ప్రత్యేకమైన విజువల్ స్టైల్ ఉంటే వాళ్ళని ఆథర్ డైరెక్టర్స్ అంటారు. ఇప్పుడు మైకెల్ బే లాంటి డైరెక్టర్స్ని తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ అయినా, బ్యాడ్ బాయ్ అయినా, పర్ల్ హార్బర్ అయినా, ఇలా ఆయన సినిమా అన్నిట్లోనూ భారీ ఎక్స్ప్లోజన్స్, లాంగ్ యాక్షన్ సీన్స్, క్విక్ కట్ సీన్ ఎండింగ్. ఇన్ఫాక్ట్ ఈయన కొన్నిసార్లు జస్ట్ 1 minute సీన్లోనే ఒక 20 to 30 కట్స్ పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ స్టైల్ ఈయన మాత్రమే తీయగలిగారు. ఇలానే తీద్దామని చాలా మంది ట్రై చేసినా ఫెయిల్ అయ్యారు. మన దగ్గర ఇలాంటి అవుట్ రైజెస్ ఉన్న డైరెక్టర్ అంటే రైట్ నౌ నాకు బోయపాటి గారే అనిపిస్తుంది. ప్రతి డైరెక్టర్ స్టోరీకి తగ్గట్టు తన స్టైల్ ఎంతో కొంత చేంజ్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ తెలుగులోనే టాప్ డైరెక్టర్స్ లైక్ SSR, సుకుమార్, త్రివిక్రమ్, వీళ్ళని తీసుకోండి, సినిమాకి చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. స్టోరీ మారే కొద్దీ వీళ్ళ డైరెక్టింగ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ అసలు తన స్టైల్కి తగ్గట్టు స్టోరీ అండ్ సీన్స్ డిజైన్ చేసుకునే క్రేజీనెస్ కేవలం కొద్దిమంది డైరెక్టర్స్ కి మాత్రమే ఉంటుంది. వాళ్ళలో బోయపాటి కూడా ఒకరు. తన ఎర్లీ వర్క్స్ లైక్ భద్ర అండ్ తులసి తీసుకుంటే ఈ స్టిల్ ఫైండింగ్ హిస్ స్టైల్ అనే అనిపిస్తుంది. షూర్, వాటిలో కూడా మా సీన్స్ అండ్ పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇలాంటివప్పుడు వేరే తెలుగు డైరెక్టర్స్ కూడా తీస్తూనే ఉన్నారు. సో ఆ టైంకి తగ్గట్టు ఈ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఈ స్టఫ్ అనే అనిపించింది. కానీ ఒక్కసారి బాలయ్య లాంటి యాటమ్ బాంబ్ తగిలాక బోయపాటి విజన్ కి ఫుల్ ఎగ్జిక్యూషన్ అనేది దొరికింది. ఓకే, లెట్స్ అజ్యూమ్ కొన్ని సీన్స్ కొన్ని హీరోలు మాత్రమే చేయగలరు. అండ్ ప్రతి సీన్ కి ఒక లైన్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక్కసారి ఆ లైన్స్ క్రాస్ చేయడం స్టార్ట్ అయితే యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం పెరుగుతుంది. కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే ట్రాల్ మెటీరియల్ అయిపోతుంది. మేబీ ఇందుకేనేమో బోయపాటి వేరే హీరోస్ తో చేసినప్పుడు కొంచెం కంట్రోల్లోనే ఉంటారు. బట్ ఒక్కసారి బాలయ్య అనగానే బోయపాటికి ధైర్యం. తన సీన్ లో ఎన్ని లైన్స్ క్రాస్ చేసినా బాలయ్య ఈజీగా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి ఆ ఓవర్ డ్రామాటిక్ యాక్టింగ్ స్టైల్ కేవలం బాలయ్యకే సూట్ అవుతుంది. సో బోయ కెన్ గో ఓవర్బోర్డ్. అలా ఫస్ట్ టైం వెళ్ళిన మూవీ సింహ. అండ్ ఇందులో మా సీన్సే కాదు, ఆ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ అనేది బాగా వర్క్ అవుతుంది. కానీ సింహ మొత్తంలో నాకు నచ్చిన సీన్ అంటే ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య ఆ డాక్టర్ డ్రెస్ లోనే రౌడీస్ ని నరికేస్తారు. ఇక్కడ దాకా ఇది మా సీనే. కానీ ఆ ఫైట్ లాస్ట్కి వచ్చాక జనాలందరూ ఆయన చూసి పారిపోతుంటే చూసి బాధపడిపోయి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ని చూసి పారిపోతున్నారు అని చెప్పి చాలా ఫీల్ అవుతారు. ఇది మెలో డ్రామా. అసలు ఇమాజిన్, ఒక్క సీన్ లో అప్పటిదాకా రూత్లెస్ ఉండి సడన్ గా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ఎమోషనల్ అయ్యి మెలో డ్రామా తీసుకురావడం, అప్పటిదాకా ఒక మాన్స్టర్ లో చూపించి సడన్ గా హ్యూమనైజ్ చేస్తారు క్యారెక్టర్ ని. చాలా తక్కువ మంది పుల్ ఆఫ్ చేయగలరు, బట్ బోయా డిడ్ ఇట్ విత్ బాలయ్య. కానీ సర్ప్రైజింగ్ థింగ్ అంటే అల్లు అర్జున్ కూడా బోయా స్టైల్ ని పుల్ ఆఫ్ చేయగలిగారు. మీరు అల్లు అర్జున్ వేరే మూవీస్ యాక్టింగ్ అండ్ సరైనోడు సినిమాలో యాక్టింగ్ అబ్జర్వ్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. బోయా క్యారెక్టర్స్ కి ఒక వెయిట్ ఉంటుంది. ఆ ఓవర్ ద టాప్ క్యారీ చేయాలి అంటే ఒక ఇన్బిల్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అల్లు అర్జున్ తీసుకొచ్చారు. ఇలా బోయా అండ్ బాలయ్య నెక్స్ట్ కొలాబ్ లో వచ్చిన లెజెండ్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్లారు. లెజెండ్ ఇంటర్వెల్ సీన్ అయినా, ఆ వైట్ డ్రెస్ లో పెద్ద ఫైట్ ఉంటుంది, అదైనా లిటరల్లీ భగవంతుడా అని అరవగానే బాలయ్య వచ్చేయడం. అసలు ఈ సీన్స్ తీయడం చాలా కష్టం అండి. కానీ థియేటర్ లో ఫ్లో లో చూస్తే ఆ మాస్ యుఫోరియా అనేది వద్దన్నా వచ్చేస్తుంది మనకి. కానీ ఇక్కడ కూడా ఒక పక్క అంత రూత్లెస్ ఉంటూనే ఇంకో పక్క ఏది ఒకసారి మావయ్యానమ్మ అని ఎమోషన్ క్రియేట్ చేస్తారు. ఇలా థర్డ్ టైం అఖండాలో అయితే అసలు ఇద్దరు ఏదో హ్యాపీగా లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని తీసారేమో అనిపించింది. ఆ గేట్ పట్టుకుని బాలయ్య అండ్ శ్రీకాంత్ డైలాగ్స్ చెప్తుంటే బుల్డోజర్ని తొక్కిపాటు దొబ్బుతా ఇలాంటి సీన్స్ ఉంటాయి కదా, అసలు దట్ వాస్ సో క్రేజీ. ఇట్ వాస్ ఫన్. అది ఓవర్ ద టాప్ అని తీసిన వాళ్ళకి తెలుసు, చూసే మనకు కూడా తెలుసు. కానీ దట్స్ డోప్ స్టఫ్ మ్యాన్. అలా బోయా తప్ప ఇంకెవరు తీసే ధైర్యం కూడా చేయరు కాబట్టి. అలానే ఈ స్టైల్ ప్రతిసారి వర్క్ అయిందంటే నో. స్కందాలో కూడా క్లైమాక్స్ దగ్గర కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి అండ్ అవి మీమ్ స్టఫ్ అయిపోయి కూడా. బట్ కమ్ ఆన్, అడ్మిట్ ఇట్, ఒప్పుకోండి, బోయపాటి మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం పక్కా ఎంజాయ్ చేసే సీక్వెన్సెస్ ఉంటాయి. మేబీ
వినయ్ విజయరామ తప్ప. వెల్, నాట్ ఎవ్రీ మూవీ కెన్ వర్క్ ప్రాపర్లీ, సో లెట్స్ మూవ్ ఆన్. పాయింట్ ఏంటంటే ఫిలిం మేకింగ్ అనేది కాన్స్టెంట్లీ ఎవాల్వ్ అవుతూ ఉంది. అందరూ ఫిలిం లాంగ్వేజ్ అని, విజువల్ టెక్స్చర్ అని, జాన్రాకి తగ్గట్టు లైటింగ్ అని, స్టేజింగ్ అని, లేదా పెద్ద స్టోరీస్ అయితే పాన్ ఇండియా లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ అని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లో ఎవరో ఒక్కరిని ఇమిటేట్ చేయడానికో లేదా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని ట్రై చేయడానికో చూస్తారు. కానీ బోయపాటి ఈస్ ప్రాబ్లీ ద ఓన్లీ డైరెక్టర్ నౌ అసలు స్క్రూ అదర్ స్టఫ్ అని చెప్పేసి ఆయనకి మాత్రమే తీయగలిగిన ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ తో తన స్టైల్లోనే కంటిన్యూ అవుతున్నారు. మణిరత్నం గారు ఒక మాట చెప్తారు, నాకు సేమ్ జానరాలో తీయడం కష్టం అనిపిస్తుంది, అందుకే పద్దాక జానరా మారుస్తా అని చెప్పేసి. నా టేకింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతా వస్తుంది. ఒక జానరా అయితే తీయడం చాలా కష్టం అని చెప్పి. అండ్ ఇది నిజమే, ఒక జానరాలో ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ వచ్చేసి ఉంటాయి. సో అలాంటి సిమిలర్ స్టోరీస్ పట్టుకుని అదే జానరాలో మంచిగా ప్రెజెంట్ చేయడం అనేది చాలా 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 కష్టం. బట్ బోయపాటి పుల్స్ ఇట్ ఆఫ్ మోర్ టైమ్స్ దెన్ నాట్. ఆయన మూవీస్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం, దే ఆర్ సో డామ్ ఫన్ టు వాచ్. సో అదండి వీడియో. మీకు కూడా ఇది ఒపీనియన్ ఉందా? కింద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చదువుతాం, రెస్పాండ్ అవుతాం. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. విత్ దాట్ సెడ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.